నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఒక 4-5 రకాల పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ని మాట్లాడారు. చాలామంది ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ట్రాక్లో పడ్డారు. అంటే ఇదివరకు ప్రెస్ మీట్లు పెడితే ఏది పడితే అది మాట్లాడటం, లేకపోతే తడబట్టడం ఇట్లా చేసేవాళ్ళు. కానీ ఈసారి ఈ ప్రెస్ మీట్లో కొన్ని రకాల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడారు. కాకపోతే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ డిస్కస్ చేసిన తర్వాత ఒక చిన్న ఆణిముత్యం అయితే దొరికింది. ఈసారి కూడా ప్రతిసారి లాగానే ఒక చిన్న ఆణిముత్యం దొరికింది. ఈ ఆణిముత్యం ప్లే చేసే ముందు నిన్న ఆయన లేవనెత్తిన ఒక 4-5 పాయింట్స్ అని చెప్పాను కదా, ఆ పాయింట్స్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చి యూరియా. యూరియా గురించి ఏం చెప్పారంటే, యూరియా లేక రైతులు రోడ్ల మీద పడ్డారు, వాళ్ళ పనులు వదిలేసి రోడ్డు మీద ఎంతో ఇబ్బందులు పడ్డారు, యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. మేము ఉన్నప్పుడు అలా చేసాం, మేము ఉన్నప్పుడు ఇలా చేసాము, మీరు వచ్చిన తర్వాత ఇలా చేయలేదు, రైతుల్ని మోసం చేశారని రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం అయితే కరెక్టే. అది ఎప్పుడు అసలు యూరియా సమస్య అనేది హైలైట్ అయింది ఎప్పుడు అంటే 15 రోజుల క్రితం. 15 రోజుల క్రితం హైలైట్ అయింది. ఎలా? 100%లో అంటే 100% కాదు, ఒక 100 మంది యూరియాకు సంబంధించి 100 మందిలో 80% మంది అంటే 100 మంది రైతులు ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 80 మంది ఇబ్బంది పడ్డా, అంటే 100 మంది రైతుల్లో 80 మంది ఇబ్బంది పడ్డ సంఘటనలు ఎప్పుడు జరిగాయి? 15 రోజుల క్రితం జరిగింది. 15 డేస్ బ్యాక్ ఏం జరిగింది అంటే, ఒక 100 మంది రైతుల్లో 80 మంది రైతులు ఏం చేశారు అంటే పర్సంటేజ్ కింద మాట్లాడుకుంటే 100%లో 80% ఏమైందంటే రైతులు ఇబ్బంది పడ్డారు యూరియా వల్ల. అది నిజమే. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడంతా స్పందించలా. ఈ 15 డేస్ అయిపోయిన తర్వాత అంటే ఏంటి, ఈ 100% నుంచి ఒక 20%కి వచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యారు. యూరియా కొరతతో రైతులు బాధపడింది వాస్తవం. ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు, ప్రభుత్వ అధికారులు కూడా ఒప్పుకున్నారు. సో మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఆ 15 డేస్లో కూడా ఆ ఏర్పడిన కొరతని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఆ 80% ఉన్నదాన్ని ఇలా తగ్గించుకుంటూ అందరికీ అందజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా కాల్ చేశారు, సహకారం అడిగారు, వాళ్ళు యూరియా పంపించడం కూడా జరిగింది. ఇదంతా ప్రాబ్లం సాల్వ్ అయ్యి 20%కి వచ్చింది. ఆయన దీని మీద స్పందించినా ఇంకో ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు నేను మాట్లాడాలి అంటే నాకు అధ్యక్షుల వారికి ఎంత టైం ఇస్తారో ప్రతిపక్షంలో ఉన్న మాకు అంతే ఇవ్వాలి అని అంటున్నారు. మరి ఎలా ఇస్తారు? ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఈ 15 రోజుల్లో మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు స్పందించలేదు అనేది చాలామంది అడుగుతున్న మాట. నెక్స్ట్ రెండో పాయింట్ ఒకటి తీసుకుందాం. ఇంకా ఇది యూరియా గురించి కదా, ఇదే యూరియా గురించి మాట్లాడుకునే ముందు ఇంకా రెండో పాయింట్ ఒకటి ఉంది. అదేంటి అంటే అన్నదాత పోరు అని నిర్వహించారు. ఎప్పుడు స్పందించాలి? ఏమని పిలుపునిచ్చారు? అన్నదాతలకి రైతులకి మనం అండగా ఉండాలి. ఆ ఉద్దేశంతో మనం ఏం చేయాలి అంటే ఇలా అన్నదాత పోరుతో ప్రతి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు అందించాలి, ఇలా రైతులను ఆదుకోవాలి, యూరియా కొరత ఎందుకు వచ్చింది ఏంటి, వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఇవ్వాలి అని అంటారు. పిలుపునివ్వటమేనా? అధ్యక్షుల వారి పని ఏమిటి? పిలుపునివ్వటమేనా? మరి మీరెందుకు లేరు? అక్కడ ఎంతమంది ఉన్నారు? అరాకొరగా జరిగింది, మీరేమో గ్రాండ్గా జరిగింది అంటున్నారు, మిగతా వాళ్ళేమో అసలు ఎవరూ లేరు, అరాకొరగా జరిగింది అంటున్నారు. వాళ్ళ మాటలు మనం బేస్ చేసుకొని మాట్లాడితే ఇప్పుడు మీరు హైలైట్గా చాలా సూపర్గా జరిగింది, మంచిగా ఉంది, చాలామంది రైతులు మాకు మద్దతు తెలిపారు, మాతో పాటు వచ్చారు, వాళ్ళ బాధలు పంచుకుంటున్నారు అన్నారు. మరి అలాంటప్పుడు మీరెక్కడ ఉన్నారు? అసలు మీరెక్కడ ఉన్నారు? మీరు ఎందుకు రాలేదు? ఈ అన్నదాత పోరులో మీరు ఎందుకు రాలేదు? మీ నాయకులు ఎంతమంది ఉన్నారు? అక్కడ ఒకళ్ళిద్దరు తప్పితే ఇంకా ఇంపార్టెంట్ మీ చుట్టూ ఉండేవాళ్ళు, ఒకప్పుడు మీ చుట్టూ కోటరీగా ఉన్న వాళ్ళు ఎవరు హైలైట్ అయ్యారు మీరు చెప్పండి. పోనీ వాళ్ళందరూ ఉన్నా లేకపోయినా మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడున్నారు? యూరియా గురించి మాట్లాడడానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, అన్నదాత పోరు అని చెప్పి మొన్న జరిపారు. మీరు అన్నదాత పోరులో కనుక మీరు పాల్గొని ఉంటే మీకు ఎంత ప్లస్ అయ్యేది? మా అధ్యక్షులు వారే అన్నదాత పోరు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు అనుకునేవాళ్ళు కదా. ఇప్పుడు మీకు వచ్చిన మంచి ఛాన్సులు మీరు వదిలేసుకొని ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు, అసెంబ్లీకి వెళ్ళలేదు, వెళ్తే మాకు టైం ఇవ్వరు, ప్రజా సమస్యలు అక్కడ చెప్పలేదు, నేను అందుకే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను ఇక్కడ ప్రజా సమస్యల్ని నేను లేవనెత్తుతున్నానంటే ఉపయోగం ఏముంటుంది? సరే, ఇవన్నీ పక్కన పెడితే
అన్నదాత పోరులో మీరు పాల్గొని నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టుంటే ఎంత బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించండి. మీ చుట్టూ కోటరీలు ఉంటారు, చాలామంది సలహాలు ఇచ్చేవాళ్ళు, ఈ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు అనేది చాలామంది మాట్లాడుకునే మాట. సో ఈ 2 పాయింట్లు ఓకే. ఇక 3వ పాయింట్కి వెళ్దాం. 3వ పాయింట్, మెడికల్ కాలేజీ గురించి మాట్లాడారు. మెడికల్ కాలేజీల గురించి ఏం మాట్లాడారు అంటే, స్వాతంత్రం దగ్గర నుంచి వచ్చారు మీరు. స్వాతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి 2019 వరకు 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చాక 17 తీసుకువచ్చాను అని చెప్పారు. 15 సంవత్సరాలు పనిచేసినటువంటి, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి, రాజకీయాల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకువచ్చారా అని అడిగారు. మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా మంచిగా చెప్పారు, బాగా ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. మీకు ఇందాక నుంచి నేను స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న పాయింట్ టు పాయింట్ ప్రతి పాయింట్ని మంచిగా చెప్పారు. యూరియాది మంచి ప్రశ్న, అన్నదాతదైతే మనం క్వశ్చన్ చేసింది. అసలు ఆయన పాల్గొనాల్సిన ఎంతో ఇంపార్టెంట్ అన్నదాత పోరు అనమాట. కానీ ఆయన చేతులారా వదిలేసుకున్నారు. మరి ఎందుకు వదిలేశారు ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ 3వ పాయింట్ చెప్పే కదా, మెడికల్ కాలేజీ. ఇక్కడ 12 మెడికల్ కాలేజీలేమో అంతకుముందు ఉన్నాయి 2019 వరకు. నేను వచ్చిన తర్వాత ఏమో 17 తీసుకొచ్చాను. 15 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఒకటైనా తీసుకొచ్చాడా అన్నారు కదా. సరే, మీరు చెప్పింది కరెక్టే. 17 మీరు తీసుకొచ్చారు. మరి 17లో ఇప్పుడు ఈ 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉన్నాయా? ఒకసారి దీనికి ఆన్సర్ చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ చుట్టూ ఉన్న కోటరీ కానీ, లేకపోతే ఏదైనా తప్పిదం జరగంగానే ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడతారు కదా, వాళ్ళందరూ దీనికి ఆన్సర్ చెప్తారా? మీరు కేవలం 17 ఉన్నాయంటే పూర్తిగా అయిన ఎన్నో తెలుసా అండి మీకు? 5 మాత్రమే ఉన్నాయి. ఈ 5 కాలేజీలు మాత్రమే ఉన్నాయి పూర్తి చేసింది. మిగతా 12 ఏవయ్యా అంటే అండర్ కన్స్ట్రక్షన్, శంకుస్థాపన, ఇట్లా రకరకాలుగా మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మరి మీరు తీసుకొచ్చిన 17, నేను 17 తీసుకొచ్చానంటే తీసుకురావటం ఎవరైనా తీసుకొస్తారు. కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీపై లేదా? 5 సంవత్సరాలు తాత్సారం చేసి మీరు 5 సంవత్సరాలు ఏమి చేయకుండా 5 మాత్రమే చేసి నేను 17 తీసుకొచ్చా, నువ్వు ఒకటైనా తీసుకొచ్చావా అంటే అర్థం ఏమైనా ఉందా? మీరు లేవనెత్తిన పాయింట్స్ కరెక్ట్, కానీ మీరు లోపల మాట్లాడేది మాత్రం రాంగ్ అని చాలామంది చెప్పుకుంటున్న మాట. ఇది ఎన్నో పాయింట్? 3వ పాయింట్, మెడికల్ కాలేజీల గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నా 17 నేను చేశా అంటున్నారు. 17 కంప్లీట్ అవ్వాలా? ఇక పోర్టుల విషయాలకు వద్దాం. నేను ఆ పోర్టు తీసుకొచ్చా, ఈ పోర్టు తీసుకొచ్చా అంటే ఏ పోర్టులు తీసుకొచ్చారు? అవి కూడా అండర్ కన్స్ట్రక్షనే, సగంలోనే ఉన్నాయి. ఏది సక్సెస్ అయింది, ఏది కంప్లీట్ చేశారు? మీరు ఏమైనా చెప్తే ఒకే మాట ఏం చెప్తారు అంటే, మేము ఎందుకు నెమ్మదిగా చేసుకొచ్చాము అంటే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మావే అనుకున్నాము, నెక్స్ట్ 5 ఏళ్ళు కనుక మాకే ఇచ్చి ఉంటే అంటే 2024 ఎన్నికల్లో కూడా మేము గెలిచి ఉంటే ఇవన్నీ కంప్లీట్ చేసేవాళ్ళం అని మీరు చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు ఎవరు అడిగినా మీరు ఇచ్చే ఆన్సర్ అదే. కానీ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? 17 నెంబర్ చెప్తున్నారు, కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారు, కానీ 17 కంప్లీట్ చేయలే. ఓకేనా? ఇది ఒక పాయింట్. ఇప్పుడు 4వ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అట్టర్ ఫ్లాప్ సినిమాకి బలవంతపు విజయోత్సవం ట్యాగ్ చేసుకుంటూ దీని గురించి మాట్లాడారు. ఏంటి, నిన్న అనంతపురంలో వాళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అలా ఎలా కండక్ట్ చేస్తారు అని. మరి మీరు గతంలో చేసింది ఏంటి ఒకసారి గుర్తు చేసుకుందామా జగన్మోహన్ రెడ్డి గారు? ఫస్ట్ మీరు ఏం చేశారంటే, ఫస్ట్ 6 నెలలు తీసుకోండి. ఎంత మేర అంటే, మీరు నవరత్నాలు అని చెప్పి ఇచ్చారు కదా, అవి మొదటి 6 నెలల్లో మీరు ఏం చెప్పారు తెలుసా? మేము 60% అంటే 60% కంప్లీట్ చేసాం మొదటి 6 నెలలు. ఆ తర్వాత ఇంకో 6 నెలల్లో ఏం చేశారు? 90% అన్నారు. మరి ఇంకో 6 నెలలు ఏం చేశారు? 99% అని అన్నారు. 6 నెలలు లెక్కేసుకున్న సంవత్సరంన్నర, లేదా మీరు అనుకున్నట్టు పోనీ 2 సంవత్సరాలు వేసుకోండి. మరి మిగతా 3 సంవత్సరాలు మీకు చాలా ఉంది కదా. మీరు అనుకున్నవన్నీ 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసేస్తే మరి మిగతా 3 ఏళ్ళు మీరు ఏం చేశారు? మీరు చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఈ 3 సంవత్సరాలు కూడా మీరు ఏం చేశారు అయ్యా అంటే, మీరు ఒకళ్ళని చెప్తున్నారు దాచుకో, దోచుకో, దండుకో, ఇలా రకరకాలుగా మీ ప్రాసను బట్టి వాడుతున్నారు. ఇవన్నీ చేసింది ఎవరు? దాచుకున్నది ఎవరు? దోచుకున్నది ఎవరు? అడ్డంగా బుక్ అయింది ఎవరు? అది కూడా చెప్పండి. అడ్డంగా బుక్ అయింది ఎవరు? అన్నిటికీ ఆన్సర్లు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేము అన్నీ చేసామని మీరు చెప్తున్నారు. మీరు కనుక ఆ 5 ఏళ్లలో అన్నీ చేసి ఉంటే 2024 ఎన్నికల్లో మీరు తప్పకుండా గెలిచే ఉండేవాళ్ళు. ఇన్ని పాయింట్లు మనం మాట్లాడుకున్నాం కదా. ఇక వీడియో ఏంటి ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నిజంగా
మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. ఇది మనం చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాలి. దీన్ని 2 రకాలుగా మాట్లాడుకోవాలి. ఎట్లా? మొదటి రకం, ఒకటి తప్పు తెలుసుకున్న జగన్, తప్పు తెలుసుకున్న జగన్ ఒకటైతే, రెండో పాయింట్ తప్పు ఒప్పుకున్న జగన్. తెలుసుకోవటం వేరు, ఒప్పుకోవటం వేరు. అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. మేము చేసింది ఎక్కువ, చెప్పింది తక్కువ. చేసింది ఎక్కువ అన్నారు. ఏ రకంగా ఎక్కువ చేశారు? ఒక రకంగా ఆలోచించుకుంటే వాళ్ళు ఏం చేశారంట? చేసింది ఎక్కువ అని ఒప్పుకున్నారంటే ఫస్ట్ది తప్పు తెలుసుకున్న జగన్ ఏమని చేశాడు? మా వాళ్ళు తప్పు చేశారు, మేము చేసిన ప్రతిదీ జనంలోకి తీసుకెళ్ళాలా. ఎంతసేపు ఎక్కడ చంద్రబాబు నాయుడు వచ్చేస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, లేకపోతే పవన్ కళ్యాణ్ వీధుల్లోకి తిరగకుండా వారాహిని జనంలోకి రాని, ఇంకా ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా అటే. ఏం చేశారు? ఇప్పుడు మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక ప్రైవేట్ ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట స్పష్టంగా చెప్పారు. జగన్ ఏం చేశాడు అనేది జనంలోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాడు. కాన్సన్ట్రేషన్ అంతా జగన్ ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ మీదే పెట్టాడు. కానీ అసలు విషయం మీద వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఒకటి చేసి 100 చెప్పుకుంటారు రాజకీయ నాయకులు, ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ సంక్షేమానికి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉచితాలనే అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి గతంలో కూడా ఉచితాలు అలవాటు చేశారు, కానీ ఇంత దారుణంగా అయితే ఎక్కడా లేవని, ఇది ఎవరో కాదు ఆయనకు అనుకూలంగా ఉండి ప్రతి వాళ్ళని, తప్పు చేసిన ప్రతి వాళ్ళని విమర్శించే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన మాట ఇది. ఏమని? జగన్ సంక్షేమం అయితే ఎవరు ఇవ్వకుండా చాలా మంచిగానే ఇచ్చాడు, కానీ జనంలోకి తీసుకెళ్ళలేకపోయాడు అని ఆయన అన్నాడు. ఈసారి పాపం ఆయన ఆ ఇంటర్వ్యూ చూసారో ఏమో లేదు కానీ తెలియదు, కానీ తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు తప్పు ఒప్పుకున్న జగన్ ఏంటయ్యా తప్పు అంటే, మేము చేసింది ఎక్కువ, చెప్పింది తక్కువ. చేసింది ఎక్కువ, ఏం ఎక్కువ చేశారు అంటే ఆంధ్ర ప్రజలకు అన్యాయం ఎక్కువ చేశారు. నెక్స్ట్ ఎక్కువ దోచుకున్నారు, అలాగే ఎక్కువ దాచుకున్నారు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దోచుకునే పనిలోనే పడ్డారు. వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు. మేము ఎంతో చేసాం, ఎంతో దోచుకున్నాం, ఎంతో దాచుకున్నాం, కానీ ఇక్కడ విఫలం అయ్యామయ్యా అంటే దాన్ని తిరిగి చెప్పుకోవటంలో ఎంతసేపు ప్రజల కోసం పనిచేస్తున్నాం, అభివృద్ధి అవసరం లేదు, సంక్షేమం ఇస్తున్నాం ఓట్లేసేస్తారు, సంక్షేమం ఇస్తున్నాం ఓట్లేసేస్తారు అని ఒకటే ధీమా వాళ్ళకి. ఏంటంటే సంక్షేమం ఉంటే చాలు, అభివృద్ధి అవసరం లేదు మాకు. సంక్షేమం ఇస్తున్నారు కాబట్టి 2024 ఎన్నికల్లో మేము ఈజీగా గెలుస్తాం, మేమే నెక్స్ట్ 5 years మాదే అంటూ చాలా ధీమా వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు ఆయన చేసిన మాటల్లో అంటే మేము చేసింది ఎక్కువ, చెప్పింది తక్కువ అంటే 2 రకాలుగా వెళ్ళాయి. పాజిటివ్గా వెళ్ళింది, నెగిటివ్గా వెళ్ళింది. పాజిటివ్గా ఏంటయ్యా వెళ్ళింది అంటే, మేము చేసిన సంక్షేమాలన్నీ అంటే కొన్ని రకాల సంక్షేమ పథకాలు అయితే అందించాం, జనాల్లోకి తీసుకెళ్ళలేదు. మా ఫోకస్ అంతా కూడా ఎంతసేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద పెట్టాము అని ఆయన ఒప్పుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేశాం, ఎక్కువ దోచుకున్నాం, దాచుకున్నాం, ఇంత ఎక్కువ చేసాం, మేము చేసింది ఎక్కువ, మేము ఇంత ఎక్కువ చేస్తే చాలా తక్కువగా చెప్పాం. ఏమని? ప్రజల కోసం పనిచేస్తున్నాం, సంక్షేమం అందిస్తున్నాం, అభివృద్ధి కన్నా ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం అని చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ప్రెస్ మీట్లో కన్నా ఈ ప్రెస్ మీట్లో మాత్రం జగన్ కొన్ని రకాల మంచి పాయింట్లే మాట్లాడాడని చెప్పొచ్చు. ఎందుకంటే యూరియా కొంచెం లేట్గా రియాక్ట్ అయినా కూడా యూరియా సమస్య, రైతుల సమస్య హైలైట్ చేశారు. 2 మెడికల్ కాలేజ్ది ఒకటి హైలైట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎంత చేసినా చేయకపోయినా కొన్ని పాయింట్లు అయితే పట్టుకొని వచ్చారు. 3వది ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ అమలు చేయకుండా అని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొన్ని రకాల పాయింట్లు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆదిలోనే హంసపాదం అంటారు కదా, ప్రతిసారి అదే జరిగిద్ది. స్టార్ట్ చేయటం ఏదో ఒక దాంతో నవ్వులు పాలైపోవడం, కానీ ఈసారి అలా జరగల. కాకపోతే అంటే లాస్ట్లో వేసిన జోక్ ఏంటయ్యా అంటే ఎండులో ఒక జోక్ వేశారు. ఏంటయ్యా అంటే ఈ జోకు, ఆ జోక్ అని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఒక రకంగా పాపం ఆయన చేసిన అన్యాయాన్ని చాలా ఎవరు ఒప్పుకోరు, కానీ ఆయన ఒప్పుకున్నారు. ఏంటి? ఆంధ్ర ప్రజలు నేను అన్యాయం చేశా, ఎక్కువ దోచుకున్నా, నేను చాలా దాచుకున్నా, కాకపోతే ఏంటంటే ప్రజలకు చెప్పుకోలేకపోయా, నేను ఎంత దోచుకున్నాను, ఎంత దాచుకున్నాను అనేది ప్రజలకు చెప్పుకోలేకపోయాను అని ఆయన డైరెక్ట్గా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
సో ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.